లెట్స్ గో సర్ప్రైజ్ మై సిస్టర్ ఫర్ హర్ బర్త్డే. ఏంటి గ్రేస్ సింగిల్ చైల్డ్ అన్నావు, మళ్ళీ సిస్టర్ అంటున్నావు, ఏంటిదంతా అనుకోమాకండి. యాక్చువల్లీ తను నా కజిన్ సిస్టర్ అనమాట. షీ లివ్స్ వెరీ ఫార్ అవే. షీ గాట్ మ్యారీడ్ అండ్ షీ హ్యాస్ హర్ ఓన్ లైఫ్. చైల్డ్హుడ్ నుంచి మా ఇద్దరికైతే చాలా మంచి బాండ్ ఉందన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినా, లేకపోతే దసరా కానీ సంక్రాంతి హాలిడేస్ ఇట్లాంటివి ఎప్పుడు ఏవి వచ్చినా ఇద్దరు మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం, లేదా అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇది ఎప్పుడు అలా రెసిప్రొకేట్ అవుతూనే ఉంటుందన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఇయర్ అట్లీస్ట్ ఒక 5-6 టైమ్స్ అన్నా కలిసేవాళ్ళము. అందుకనే నాకు తను చాలా క్లోజ్. ఐ లవ్ హర్ అ లాట్. ఈవెన్ షీ లవ్స్ మీ దాట్ మచ్. ఐ నో ఇట్ ఫర్ ఎ ఫ్యాక్ట్. నాకు అక్క అంటే చాలా ఇష్టము. చాలా ఇయర్స్ తర్వాత తన ఓన్ హౌస్లో కలవడానికి వెళ్తున్నాం అనమాట. సో ఎప్పుడు కలిసినా కూడా అక్కని పిన్ని వాళ్ళ ఇంట్లోనే కలిసాను. తన ఓన్ హౌస్లో చాలా ఎప్పుడు మ్యారేజ్కి ముందు చూశాను అనమాట. అంతే. దాని తర్వాత మళ్ళీ తను ఉంటున్న హౌస్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు. బికాజ్ వీ గాట్ అడల్టెడ్, వీ హ్యావ్ అవర్ ఓన్ థింగ్స్. అలా టైం అస్సలు కుదిరేది కాదు. ఈసారి అలాగ టైం కుదిరింది. సెకండ్ కూడా లేట్ చేయకుండా అక్కని కలవడానికి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయకుండా వితిన్ ½ an hour డిసైడ్ అయిపోయి ఇద్దరం చిన్న క్యాబిన్ బ్యాగేజ్లో మమ్మీకి నాకు రెండు జతల బట్టలు పెట్టుకొని స్టార్ట్ అయిపోయాము. మొత్తానికి సన్సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా ఆ ట్రైన్ జర్నీ అనేది నాకు చాలా మెమరబుల్. అంత మంచి మెమరీస్ ఐ హ్యావ్ గ్యాదర్డ్ ఆన్ దిస్ ట్రిప్. దిస్ ఈస్ ద బెస్ట్ ట్రిప్ ఎవర్. ఫైనల్లీ మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయినాక అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఎక్కడో తెలుసు, కానీ ఆ ఇల్లు వెతుక్కోవడానికి ½ an hour పట్టింది. సర్ప్రైజ్ అనే ఇదేంటో కానీ ½ an hour అటు ఇటు నడవడమే సరిపోయింది. బట్ she got shocked and surprised a lot and she loved it.